రోడ్డు మార్గాన రైలు మార్గాన శబరిమలకి వెళ్ళేటటువంటి భక్తులకి ఇప్పుడు కొత్త దారి రాబోతోంది. విమానాశ్రయం. శబరిమలలో విమానాశ్రయానికి 7,047 కోట్ల వ్యయంతో డిపిఆర్ని కేంద్రానికి సమర్పించింది కేరళ ప్రభుత్వం. 3,500 మీటర్ల రన్వే. ఇక్కడ ట్యాక్సీ ట్రాక్ ఒక 3,500 మీటర్లు, 54,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి ఓవరాల్గా ఈ డిపిఆర్లో మెన్షన్ చేసుకొచ్చారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పంపించింది. భూసేకరణ ఖర్చును మినహాయించి విమానాశ్రయ నిర్మాణ వ్యయం 5,377 కోట్లుగా అంచనా వేశారు. పునరావాసం మరియు పునరావాస ఖర్చులతో పాటుగా భూమి ఖర్చు 2,408 కోట్లు, మొత్తం ప్రాజెక్టు వ్యయం 7,047 కోట్ల రూపాయలు అన్నటువంటిది అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకి 2,408 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. అందులో 1,350 ఎకరాలు విమానాశ్రయ సంస్థకు వాణిజ్య ప్రయోజనాల కోసం 400 ఎకరాలు భూమిని లీజుగా ఇవ్వాలని, 950 ఎకరాలు కార్యాచరణ అవసరాల కోసం రిజర్వ్ చేయాలన్నటువంటిది, వివిధ అనుబంధ ప్రయోజనాల కోసం ప్రభుత్వం దగ్గర ఉంటుంది అన్నటువంటిది ఇందులో చెప్తున్నటువంటిది. విమానాశ్రయం 2 కోడ్ E 3 కోడ్ C విమానాలు ఉంచే అప్రాన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నటువంటిది. 2 మార్స్ అంటే మల్టిపుల్ అప్రాన్ ర్యాంప్ సిస్టమ్ కాన్ఫిగర్ చేయబడిన ఏరో బ్రిడ్జిలు కూడా ఉంటాయని, ఇవి ఒకేసారి 4 కోడ్ C లేదా 2 కోడ్ E విమానాలు కూడా ఉంచొచ్చని, అదే సమయంలో డిజైన్ విమానంగా బోయింగ్ 777-300ER కోడ్ E కూడా ఉంటుందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. బోయింగ్ 777-300ER అనేది అతిపెద్ద లాంగ్ రేంజ్ ట్విన్ ఇంజన్ జెట్ లైనరు. అది ప్రామాణిక 2 తరగతి కాన్ఫిగరేషన్లో ఉంటుంది. 396 మంది ప్రయాణికులను ఏకంగా మోసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉంటుంది. 7,370 నాటికల్ మైళ్ళు అంటే 13,650 కిలోమీటర్ల వరకు ఎగురుతుందన్నది దాని అంచనా ఉంది. ఇలాంటివి కూడా దిగడానికి అనుగుణంగా వాటిని రూపొందిస్తున్నారు. వాస్తవంలో 2017లో ఎరుమెలిలో విమానాశ్రయం నిర్మించడానికి కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థకి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి శబరిమల సమీపంలో తగిన భూమిని సేకరించడానికి నోడల్ ఏజెన్సీగా KSIDC వ్యవహరించింది.